సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద న్యూ చాప్టర్. సో ఈ చాప్టర్లో ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ మాడిఫైర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో బ్లెండర్లో మాడిఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి అవి చాలా టైంని సేవ్ చేసి మన వర్క్లోని చాలా ఈజీ చేస్తాయి అనమాట. చాలా కేసెస్లో మనకి అవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మీరు మాడిఫైర్స్ని ఏమైనా యూజ్ చేయాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యానల్లో ఒక రెంచ్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ మాడిఫైర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు 4 డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎడిట్, జనరేట్, డిఫార్మ్, నార్మల్స్ అండ్ థర్డ్ది ఫిజిక్స్ అనమాట. సో ఈ ఫిజిక్స్ అంటే మీకు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫిజిక్స్ సిమ్యులేషన్స్. ఇక్కడ మీరు ఫిజిక్స్ సిమ్యులేషన్స్లోకి వెళ్ళారనుకోండి, ఫిజిక్స్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఇవి ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవే ఆప్షన్స్ మీకు ఇక్కడ మాడిఫైర్స్ రూపంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ మనకు ఎక్కువగా 3D మోడలింగ్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ అయ్యే మాడిఫైర్స్ వచ్చేసి జనరేట్లో సెక్షన్లో ఉండే మాడిఫైర్స్ అనమాట. ఇక్కడ మీకు చాలా మాడిఫైర్స్ ఉంటాయి. నేను అన్నీ ఒకటే వీడియోలో లేదా ఒకటే చాప్టర్లో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే 1 బై 1 నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ ఈ చాప్టర్లో నేను మీకు ఓన్లీ 5 మాడిఫైర్స్ గురించి చెప్తాను. ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే 5 మాడిఫైర్స్ గురించి చెప్తాను. అండ్ ఏదైనా నెక్స్ట్ ఇంకొక చాప్టర్లో నేను మీకు ఇంకా కొన్ని ఎక్కువ మాడిఫైర్స్ గురించి అయితే చెప్తాను. ఓకే, సో మనం ఈ చాప్టర్లో ఒక 5 మాడిఫైర్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మాడిఫైర్ వచ్చేసి అరే మాడిఫైర్. సో ఈ మాడిఫైర్స్ని యూజ్ చేయాలంటే మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఆ ఆబ్జెక్ట్కే మనం ఈ మాడిఫైర్స్ని అప్లై చేస్తాం. సో ప్రీవియస్ చాప్టర్లో నేను ఈ డోర్ కానీ బెవెల్ టూల్ని యూజ్ చేసి వీటిని చేయడం చెప్పాను. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేసి మేబీ ఇక్కడ ఎక్కడంటే మెష్లోకి వెళ్ళి ఒక క్యూబ్ని తీసుకొస్తాను. ఓకే, క్యూబ్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకొని దీన్ని ఇక్కడ ఈ విధంగా అయితే పైకి అయితే తీసుకొస్తున్నా. సో ఇప్పుడు ఈ క్యూబ్కి మనం అరే మాడిఫైర్ యూస్ చేద్దాం. సో ఈ అరే మాడిఫైర్ బేసిక్గా దేనికి యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ డూప్లికేట్ చేయాలి అంటే అప్పుడు మనకి అరే మాడిఫైర్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్యూబ్కి నేను మాడిఫైర్స్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి అరే మాడిఫైర్ అయితే యూస్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే క్యూబ్ యొక్క సైజ్ మారింది కదా బ్రో మీరు అని అనుకుంటారేమో. కాదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేవి 2 ఉన్నాయి. బట్ ఆ 2 ఒకదాంతో ఒకటి అతుక్కొని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కౌంట్ కనుక నేను ఒకవేళ 5 పెట్టాను అనుకోండి, 5 క్యూబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బట్ అవి అన్నీ కూడా ఒకదాంతో ఒకటి అతుక్కొని ఉన్నాయి. అవి వాటి మధ్య గ్యాప్ కనపడాలి అంటే మీకు ఇక్కడ ఒక ఫ్యాక్టర్ అని చూసారా, ఎక్స్ డైరెక్షన్లో 1 ఉంది, జెడ్ అండ్ వైలో 0 ఉందన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్ డైరెక్షన్లో 1.1 లేదా 1.2 పెట్టాను అనుకోండి. సో 0.2 అనేది గ్యాప్ అనమాట. సో 0.2 మీటర్స్ అనేది గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి క్యూబ్కి మధ్య ఈవెన్గా గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒకటే క్యూబ్ని మనం 5 టైమ్స్ డూప్లికేట్ చేస్తాం. అంటే ఇక్కడ 1 2 3 4 ఇది మొదటి దాంతో కలుపుకొని 5. సో మొత్తం 5 డిఫరెంట్ క్యూబ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించిన ఫ్యాక్టర్ని చేంజ్ చేయడం ద్వారా మీరు ఏ డైరెక్షన్లో డూప్లికేట్ అవ్వాలనుకుంటున్నారో ఆ డైరెక్షన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో 1.2 ఉంది, అలా కాకుండా నేను ఎక్స్ డైరెక్షన్లో 0 పెట్టేసి జెడ్ డైరెక్షన్లో 1.3 లేదా 1.4 పెట్టాను అనుకోండి. సో అప్పుడు అవి జెడ్ డైరెక్షన్లో మాత్రమే డూప్లికేట్ అవుతాయి. సో ఈ ఫ్యాక్టర్ అనేది ఆ విధంగా వర్కౌట్ అవుతుంది. అండ్ కింద మీకు కాన్స్టెంట్ ఆఫ్సెట్ అని కొన్ని ఉంటాయి. బట్ వాటి గురించి మీరు ప్రస్తుతానికి వదిలేయండి. ఓకే, మేజర్ సెట్టింగ్స్ గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు ఫిక్స్డ్ కౌంటా, ఫిక్స్డ్ లెంగ్తా, లేదంటే ఫిక్స్డ్ కర్వ్ అని చెప్పి కొన్ని ఉంటాయి. మనం ఇక్కడ ఫిక్స్డ్ కౌంట్ని యూస్ చేయబోతున్నాం. ఓకే, ఫిక్స్డ్ కౌంట్ని యూస్ చేసి ఇక్కడ మీకు కౌంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది లేదా ఒక 10 పెట్టాను అనుకోండి. సో 10 క్యూబ్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం ఒక క్యూబ్కి అరే మాడిఫైర్ని యూస్ చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేయొచ్చు. అండ్ రిలేటివ్ ఆఫ్సెట్ ఈ ఫ్యాక్టర్స్ని యూస్ చేసి మనం ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు అనమాట వాటిని. సో మీకు ఒక యూజర్ కేస్ చెప్పాలంటే ఈ కేస్ని అంటే ఈ ఏదైతే అరే మాడిఫైర్ ఉందో దాన్ని మనం జనరల్గా ఎక్కడ యూస్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టెయిర్ కేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో స్టెయిర్ కేస్లో మీకు స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ని క్రియేట్ చేయడానికి మీకు ఈ మాడిఫైర్ చాలా యూజ్ అవుతుంది అనమాట. అది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ మాడిఫైర్ అయితే ఇక్కడ డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇంటూ సింబల్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మాడిఫైర్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీనికి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ ఇనీషియల్ క్యూబ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్ డైరెక్షన్లో ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నాను. ఓకే, అండ్ జెడ్ డైరెక్షన్లో ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నాను. అండ్ వై డైరెక్షన్లో కూడా ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నాను. సో ఒక బేసిక్ షేప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దీనికి నేను మాడిఫైర్ని అయితే అప్లై చేస్తాను. ఇక్కడ యాడ్ మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి అరే మాడిఫైర్ని అయితే యూస్ చేయబోతున్నాం. అండ్ కౌంట్ని చూసారా, ఈ కౌంట్ నేను మేబీ అరౌండ్ ఒక 7 పెడుతున్నా. అండ్ ఆఫ్సెట్ నేను ఎక్స్ డైరెక్షన్లో 1 పెడుతున్నా. అండ్ ఆల్సో జెడ్ డైరెక్షన్లో కూడా 1 పెడుతున్నా. సో మీరు చూడొచ్చు బోత్ ఎక్స్ అండ్ జెడ్. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు బేసిక్ స్టెయిర్ కేస్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ అరే మాడిఫైర్ వల్ల బెస్ట్ థింగ్ ఏంటో చెప్పనా, మీరు ఏదన్నా ఒక చేంజ్, ఈ పేరెంట్ ఆబ్జెక్ట్ అంటారు ఇక్కడ మీకు ఫస్ట్ ఇనీషియల్గా ఉన్న ఆబ్జెక్ట్ అని. సో ఈ ఆబ్జెక్ట్లో మీరు ఏవైతే చేంజెస్ చేస్తారో సేమ్ చేంజెస్ మిగతా అన్ని స్టెప్స్లో కూడా వచ్చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, మీరు ఓన్లీ దీన్ని మాత్రమే ఎడిట్ చేయొచ్చు. ఈ అరే మాడిఫైర్ వల్ల ఏవైతే డూప్లికేట్స్ క్రియేట్ అయ్యాయో ఈ డూప్లికేట్స్ని మనం ఎడిట్ చేయడానికి కుదరదు అనమాట ఎడిట్ మోడ్లో. ఓకే, అవి ఓన్లీ మనకు ఆబ్జెక్ట్ మోడ్లో మాత్రమే కనిపిస్తాయి. ఎడిట్ మోడ్లో వాటిని మనం ఏ చేంజెస్ చేయలేం. బట్ అలా కాకుండా ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లో దీంట్లో ఏమైనా చేంజెస్ చేసాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాస్త పైకి మూవ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏవైతే చేంజెస్ మనం పేరెంట్ ఆబ్జెక్ట్కి చేస్తామో ఆ చేంజెస్ అనేటివి మిగతా డూప్లికేట్ అయి క్రియేట్ అయిన మాడిఫైర్ ద్వారా ఏవైతే డూప్లికేట్ అయ్యి క్రియేట్ అయ్యాయో వాటి అన్నిట్లలో కూడా చేంజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో మేబీ ఒక ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేశాను. సో మీరు చూడొచ్చు
ప్రతి ఒక్క డూప్లికేట్ అయిన ఆబ్జెక్ట్లో ప్రతి ఒక్క స్టెప్లో కూడా అది క్రియేట్ అవుతుందన్నమాట ఈ విధంగా. సో మీకు అర్థమవుతుంది కదా, మనం పేరెంట్ ఆబ్జెక్ట్లో చేసే చేంజెస్ అనేటివి మిగతా ఆబ్జెక్ట్లో కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది ఓన్లీ మీరు ఎడిట్ మోడ్లో చేసే చేంజెసే కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెటీరియల్ అప్లై చేశారనుకోండి, ఇప్పుడు దీనికి ఏదైనా మెటీరియల్ అప్లై చేయాలంటే జస్ట్ మీరు మెటీరియల్లోకి వెళ్ళండి, న్యూ మెటీరియల్ క్లిక్ చేసి ఒక మెటీరియల్ని క్రియేట్ చేయండి. బేస్ కలర్ నేను మేబీ అరౌండ్ ఒక పర్పుల్ కలర్ అయితే ఇస్తున్నాను, పర్పుల్ కాదు సారీ, ఇది ఒక ఆరెంజ్ కలర్. సో ఇప్పుడు నేను మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్తే మీరు చూడొచ్చు. సో దీనికి ఒక్కదానికి మీరు మెటీరియల్ ఇస్తే ఆటోమేటిక్గా అదే మెటీరియల్ మిగతా అన్నిటికీ వచ్చేస్తుంది. అండ్ మీరు ఒకవేళ మెటీరియల్ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఒక దాంట్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిట్లలో చేంజ్ వచ్చేస్తుంది అనమాట. సో అరే మోడిఫైర్ అనేది మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా అరే మోడిఫైర్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది అనేది. అండ్ ఇంకొకటి, ఏ మోడిఫైర్లో అయినా సరే మీకు టాప్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవి ఏంటి అంటే ఎడిట్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. అంటే మీకు ఈ మోడిఫైర్ కనుక ఒక నిమిషం ఉండండి, ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను ఈ ఆప్షన్ ఆఫ్ చేశాను అనుకోండి, సో నాకు ఈ మోడిఫైర్ వల్ల వచ్చిన డూప్లికేట్స్ అనేవి ఎడిట్ మోడ్లో అసలు కనపడవు. సో ఓకే, ఈ మోడిఫైర్ మనకి ఎడిట్ మోడ్లో కూడా కనపడాలి అంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? అండ్ మీరు ఫర్దర్గా ఎడిట్ మోడ్లో కూడా వీటిలో కూడా చేంజెస్ చేయాలి అనుకుంటే, ఇందాక నేను చెప్పాను కదా డూప్లికేట్స్లో చేంజెస్ చేయలేము అని. అసలు ఎందుకు చేయలేము అంటే ఇక్కడ ఈ ఆప్షన్ని డిసేబుల్ చేసి పెట్టాం మనం ఫస్ట్ నుంచి. అర్థమవుతుందా? సో ఈ మోడిఫైర్కి సంబంధించిన రిజల్ట్, మోడిఫైర్ వల్ల క్రియేట్ అయిన డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా చేంజెస్ చేయాలన్నా సరే మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. బట్ మీరు పేరెంట్ ఆబ్జెక్ట్లో ఏవైతే చేంజెస్ చేస్తారో అవే వస్తాయి కదా, సేమ్ మీరు ఇక్కడ ఏం చేంజ్ చేసినా అది అన్ని చేంజెస్లో వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఈ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక డూప్లికేట్లో నేను ఫేస్ని సెలెక్ట్ చేస్తే అన్నిట్లలో సెలెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ ఫేస్ని సెలెక్ట్ చేస్తే అన్నిట్లలో అదే ఫేస్ సెలెక్ట్ అవుతుంది, ఎక్స్ట్రూడ్ చేస్తే అన్నిట్లలో ఎక్స్ట్రూడ్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా ఇవి వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మీరు జస్ట్ ఆ ఎడిట్ మోడ్లో అవి కనపడాలి అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మీరు ఈ రెండు ఆప్షన్స్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి అంతే. బట్ బేసిక్గా మీరు మీ పేరెంట్ ఆబ్జెక్ట్ని మీరు ఏవైతే చేంజెస్ చేస్తారో అవే చేంజెస్ ఇక్కడ కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు పక్కన ఒక పీసీ సింబల్ ఉంటుంది, ఒక కెమెరా సింబల్ ఉంటుంది. సో ఇవేంటంటే వ్యూ పోర్ట్లో మీకు మోడిఫైర్ కనపడాలి అంటే దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తే కనపడదు. సో ఇక్కడ నేను ఆఫ్ చేస్తాను అనుకోండి, కనపడదు చూడండి, ఆన్ చేస్తే కనిపిస్తుంది. బట్ పక్కన ఉన్న కెమెరా సింబల్ ఏంటంటే రెండర్డ్ మోడ్లో మీకు కనపడాలి. అంటే ఈ మోడిఫైర్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది రెండర్డ్ మోడ్లో కూడా కనపడాలి అని మీరు అనుకుంటే అప్పుడు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ కెమెరా సింబల్ని ఆఫ్ చేస్తే మీకు వ్యూ పోర్ట్లో కనిపిస్తుంది, బట్ రెండర్ చేసినప్పుడు ఆ రెండర్లో ఇది కనపడదు అనమాట. అంటే ఈ 5 డూప్లికేట్స్ అనేవి రెండర్ మోడ్లో కనపడవు మనకి, ఓన్లీ కింద ఉన్నది ఒకటే కనిపిస్తుంది. సో అర్థమవుతుంది పైన ఉన్న 4 ఆప్షన్స్ అనేవి ఏంటి అనేది. సో అదనమాట అరే మోడిఫైర్ గురించి. అండ్ ఇప్పుడు మనం ఇంకొక 4 మోడిఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో నేను రైట్ నౌ ఈ మోడిఫైర్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్కి వెళ్ళిన తర్వాత దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. అండ్ మేబీ ఇప్పుడు నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇంకొక క్యూబ్ని అయితే తీసుకొస్తున్నాను అండ్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇక్కడికైతే మూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే దీనికి వేరే మోడిఫైర్ అయితే యూస్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం బెవెల్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. సో బెవెల్ టూల్ని మనం యూస్ చేస్తాం, ఇది బెవెల్ మోడిఫైర్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ బెవెల్ మోడిఫైర్ యూస్ చేశాను అనుకోండి, ఈ క్యూబ్కి సంబంధించిన ఎడ్జెస్ అన్నీ కూడా ఒకటేసారి బెవెల్ అవుతాయి. ఇక్కడ మీకు 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, వర్టిసెస్ ఒకటి, ఎడ్జెస్ ఒకటి. మీరు వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక్క నిమిషం నేను సాలిడ్ మోడ్లోకి వెళ్తాను. సో ఓన్లీ వర్టిసెస్ మాత్రమే మీకు బెవెల్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ అమౌంట్ని మీరు పెంచారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా బెవెలింగ్ అనేది అవుతుంది అనేది. అండ్ సెగ్మెంట్స్ని పెంచడం వల్ల మీకు మధ్యలో నెంబర్ ఆఫ్ లుక్ పట్స్ పెరుగుతాయి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సెగ్మెంట్స్ని పెంచడం వల్ల స్మూత్నెస్ వస్తుంది, బట్ ఆ స్మూత్నెస్కి తగ్గ జామెట్రీ క్రియేట్ అవ్వట్లేదు. మనం బెవెల్ టూల్ని యూస్ చేసి బెవెలింగ్ చేసాం అనుకోండి, ఎక్స్ట్రా జామెట్రీ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. బట్ మనం మోడిఫైర్ని యూస్ చేసేటప్పుడు జామెట్రీ క్రియేట్ అవ్వదు, బట్ షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, దీనికి జామెట్రీ చూడొచ్చు. మనకి బేసిక్గా క్యూబ్ యొక్క జామెట్రీ ఏదైతే ఉంటుందో, లైక్ ఫేసెస్ ఏవైతే నెంబర్ ఆఫ్ ఫేసెస్ అవి సేమ్ ఉన్నాయి. బట్ మనం నార్మల్ ఆబ్జెక్ట్ మోడ్లో చూసినప్పుడు ఆ షేప్ మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. జామెట్రీ సేమ్ ఉన్నప్పటికీ షేప్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం అప్లై చేసిన మోడిఫైర్ అనమాట. ఈ మోడిఫైర్ అనేది మనకు ఓన్లీ ఆబ్జెక్ట్ మోడ్లో వర్క్ అవుతుంది, బట్ దాని యొక్క జామెట్రీ అనేది మనం చేంజ్ చేయట్లేదు. ఓకే, సో ఇది వర్టిసెస్కి యూస్ చేసినప్పుడు అనమాట. ఒకవేళ మనం ఎడ్జెస్కి యూస్ చేసామనుకోండి, సో ఎడ్జెస్కి అది వర్కౌట్ అవుతుంది. సో ఎడ్జెస్ యూస్ చేసినప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్లీ ఒక కర్వ్, ఒక బాల్ లాగా కంప్లీట్లీ కర్వ్ లాగా క్రియేట్ అవుతుంది. మేబీ ఇక్కడ మనం అమౌంట్ని తగ్గిస్తున్నాం. ఓకే, నేను అమౌంట్ని ఈ విధంగా తగ్గిస్తున్నాను అండ్ సెగ్మెంట్స్ని కూడా మేబీ అరౌండ్ ఒక 20 పెడుతున్నాం. సో ఇక్కడ మనకు చూడొచ్చు మన క్యూబ్ యొక్క ఎడ్జెస్, షార్ప్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ విధంగా స్మూత్ చేయొచ్చు అనమాట, ఈ విధంగా బెవెల్ మోడిఫైర్ని యూస్ చేసి. అండ్ కింద మనకి యాంగిల్, విడ్త్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఇది యాంగిల్ అండ్ 30 degrees. మీరు ఈ డిగ్రీస్ని కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ అంత హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ మీరు నోటీస్ చేయరు.
సో ఇది మనం యాంగిల్లో పెట్టుకుంటాం అనమాట. ఇంకా మీకు ప్రొఫైల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక మనం బెవెల్ టూల్ని యూస్ చేసినప్పుడు మీకు ప్రొఫైల్స్ చెప్పాను కదా, సేమ్ అలాగే అనమాట. ఇక్కడ కూడా మనం కస్టమ్ ప్రొఫైల్స్ ఉంటాయి అండ్ ప్రీసెట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మీకు సేమ్ ప్రీసెట్స్, కార్నైస్ మోడలింగ్ అని, లేదంటే ఇక్కడ మీరు చూడొచ్చు కార్నైస్ మోడలింగ్ యూస్ చేస్తే మనకి ఎలాంటి జామెట్రీ క్రియేట్ అయిందో చూసారు కదా. సో అదే అనమాట, అక్కడ ఏవైతే మనం ప్రీసెట్స్ ఇందాక బెవెల్ టూల్ యూస్ చేసినప్పుడు యూస్ చేస్తామో సేమ్ అవే ప్రీసెట్స్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తాయి. కార్నైస్ మోడలింగ్ ఒకటి, క్రౌన్ మోడలింగ్ ఒకటి, కార్నైస్ మోడలింగ్ ఒకటి, సూపర్ లూప్స్ ఒకటి. సో ఈ విధంగా ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ ప్రొఫైల్స్ని మీరు ఫర్దర్గా మాడిఫై చేయాలంటే ఈ కర్వ్ని మీరు చేంజ్ చేయాలన్నమాట. ఈ కర్వ్లో మనం ఏదైనా షేప్ ఈ విధంగా డిఫరెంట్గా క్రియేట్ చేసామనుకోండి. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఈ కర్వ్ ఏదైతే షేప్లో ఉంటుందో అదే షేప్లో ఇక్కడ మనకు జామెట్రీ కనిపిస్తుంది అనమాట. ఆ క్యూబిక్ షేప్ కనిపిస్తుంది. ఓకే, నేనైతే రైట్ నో డిఫాల్ట్ ప్రీసెట్ పెట్టేస్తున్నా అండ్ ఆల్సో సూపర్ లిప్స్ని యూస్ చేస్తున్నా. సో అదనమాట బెవెల్ టూల్ అనేది మీకు ఈ విధంగా వర్కౌట్ ఉంది. ఎక్కువగా మనం అమౌంట్ని సెగ్మెంట్స్ని యూస్ చేస్తాం. అండ్ ప్రొఫైల్ టైప్ కావాలంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. జామెట్రీ ఇక్కడ మీకు ఇవి కొన్ని ఉంటాయి, బట్ నన్ను అడిగితే వాటిని మీరు అంతగా టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాటిని మనం పెద్దగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాటిని మనం చేంజ్ చెయ్యం. ఓకే, సో ఇదనమాట బెవెల్ టూల్. సో మీకు బెవెల్ టూల్ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ దెన్ మనం నెక్స్ట్ ఇంకొక మాడిఫైర్ అయితే యూస్ చేద్దాం. సో నేను ఈ మాడిఫైర్ అయితే డిలీట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడిఫైర్ వచ్చేసి సబ్ డివిజన్ సర్ఫేస్. సో ఇది ఏ కేసెస్లో మనకి యూజ్ అవుతుంది అంటే జామెట్రీని చేంజ్ చేయకుండానే మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో అవి సబ్ డివైడ్ అయిపోతాయి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ క్యూబ్ని నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, మొత్తం ఈ ఎంటైర్ క్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి సబ్ డివైడ్ కొట్టాను అనుకోండి. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు సబ్ డివైడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఎంటైర్ జామెట్రీ అనేది ఇక్కడ మనకి సబ్ డివైడ్ అవుతుంది. ఒకవేళ నేను మళ్ళీ సబ్ డివైడ్ చేశాను అనుకోండి, మళ్ళీ సబ్ డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు కావాల్సిన విధంగా మనం సబ్ డివైడ్ చేసుకోవచ్చు. సబ్ డివిజన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే జామెట్రీ పెరుగుతుంది. సో దానివల్ల మనకి కొన్ని మెటీరియల్స్ని అప్లై చేసినప్పుడు కానీ, లేదా కొన్ని ఫిజిక్స్ ప్రాపర్టీస్ని యూజ్ చేసినప్పుడు కానీ ఈ సబ్ డివిజన్స్ అనేవి మనకి అవసరం అవుతాయి అనమాట. ఎందుకంటే ఎంత ఎక్కువ జామెట్రీ ఉంటే మనకు ఆబ్జెక్ట్స్ అనేవి అంత రియలిస్టిక్గా క్రియేట్ అవుతాయి, మెటీరియల్స్ అనేవి అంత రియలిస్టిక్గా అప్లై అవుతాయి. సో దానికి సబ్ డివిజన్స్ అంటే ఏవైతే ఉన్నాయో జామెట్రీ, ఎక్స్ట్రా జామెట్రీ క్రియేట్ అవుతుందో జామెట్రీ మనకు అవసరం అవుతుంది. బట్ అగైన్ మీరు నార్మల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా జామెట్రీని సబ్ డివైడ్ చేశారో అనుకోండి, మీరు తర్వాత ఏమన్నా మాడిఫికేషన్స్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఎడిట్ చేయాలంటే ఇంత కాంప్లికేటెడ్ జామెట్రీని మీరు ఎడిట్ చేయాలంటే కష్టం, కాంప్లికేట్ అయిపోతుంది అనమాట మనకి. సో అలాంటి కేసెస్లో మనం సబ్ డివిజన్ చేయాలి, బట్ జామెట్రీ చేంజ్ అవ్వకూడదు. ఓకే, మనం మెటీరియల్స్కైనా, ఫిజిక్స్ ప్రాపర్టీస్కైనా, లేదా ఏ ఇతర ప్రాపర్టీస్కైనా సరే ఆ సబ్ డివిజన్ వర్క్ అవుతుంది. ఓకే, బట్ జామెట్రీలో సబ్ డివిజన్స్ ఉండవు అనమాట. అర్థమవుతుందా? ఇందాక మనం బెవెల్ టూల్ని యూస్ చేసాం కదా, బెవెల్ టూల్ యూస్ చేసినప్పుడు జామెట్రీ ఏం చేంజ్ అవ్వలేదు, జస్ట్ షేప్ మాత్రమే చేంజ్ అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నా ఉండండి. సో నేను సబ్ డివిజన్స్ని బ్యాక్ తీసుకొచ్చేసాను. ఇక్కడ నేను మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ యూస్ చేస్తాను అంతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొఫైల్ బేసిక్ జామెట్రీ అనేది సేమ్, నెంబర్ ఆఫ్ ఫేసెస్ సేమ్. ఇప్పుడు నేను దీన్ని షేప్ చేంజ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా. అండ్ దీన్ని నేను పైకి మూవ్ చేస్తే ఈ విధంగా అనమాట. సో అర్థమవుతుందా? బేసిక్ జామెట్రీ అనేది సేమ్ ఉంటుంది, బట్ దానికి సంబంధించిన షేప్ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, నా క్యూబ్ అనేది ఈ విధంగా మారిపోయింది అనమాట. నేను సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ అప్లై చేయడం వల్ల. ఇక్కడ నేను వ్యూ పోర్ట్ లెవెల్స్ని చేంజ్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి పెరుగుతున్నాయి. సో దానివల్ల ప్రాపర్ స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? అండ్ రెండర్, ఇక్కడ మీకు రెండు ఉంటాయి అనమాట, వ్యూ పోర్ట్ ఒకటి, రెండర్ ఒకటి. మీరు రెండర్ అండ్ వ్యూ పోర్ట్లో సేమ్ పెట్టుకోండి. ఓకే, మీరు రెండర్లో ఒకసారి ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు ఈ లెవెల్స్ని పెంచారనుకోండి ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు కాస్త ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట మీరు ఇక్కడ లెవెల్స్ ఎక్కువ పెట్టుకునే కొద్దీ. ఎందుకంటే జామెట్రీ అనేది పెరగకపోయినా సరే కాంప్లికేట్ అవుతుంది అనమాట. సీన్ అనేది, ఆబ్జెక్ట్ అనేది కాస్త కాంప్లికేటెడ్ ఆబ్జెక్ట్ లాగా మారిపోతుంది. సో అందువల్ల మనం వ్యూ పోర్ట్ని నావిగేట్ చేసేటప్పుడు కాస్త ల్యాగ్ అవుతుంది అనమాట. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏంటంటే ఫైనల్ రిజల్ట్లో ఈ ఫినిషింగ్ ఉండాలి, బట్ వ్యూ పోర్ట్లో మనకు ఆ ఫినిషింగ్ అవసరం లేదు. ఎందుకంటే వ్యూ పోర్ట్లో మనం ఫ్రీగా వర్క్ చేసుకోవాలి, ల్యాగ్ అవ్వకూడదు కదా. సో ల్యాగ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఈ లెవెల్స్ని 3 లేదా 2 పెట్టుకుంటాం. బట్ మనకి ఫైనల్ రిజల్ట్లో స్మూత్ ఫినిషింగ్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, రెండర్లో మాత్రమే ఎక్కువ లెవెల్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ రెండర్లో పెట్టిన కౌంట్ అనేది రెండర్కి వర్క్ అవుతుంది, వ్యూ పోర్ట్కి పెట్టిన కౌంట్ అనేది ఓన్లీ వ్యూ పోర్ట్కి మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా? అండ్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, క్లార్క్ ఒకటి, సింపుల్ ఒకటి. సింపుల్ పెట్టుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎంత లెవెల్స్ చేంజ్ చేసినా మీకు ఎటువంటి చేంజెస్ కనపడవు, బట్ క్లార్క్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు అన్ని చేంజెస్ కనిపిస్తాయి. బట్ అగైన్ ఈ సింపుల్ని మనం ఏ కేసులో యూస్ చేస్తామంటే మెటీరియల్స్, మనకి ఇంపార్టెంట్లీ మెటీరియల్స్ని మనం యూస్ చేసినప్పుడు కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనం 2D మెటీరియల్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ యొక్క టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది మనకి 3Dలో చిన్న చిన్న బంప్స్ కానీ అవి కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ హైట్స్ని కానీ వాటిని క్రియేట్ చేయడం కోసం ఈ మాడిఫైర్ని యూస్ చేస్తాం. బట్ కాకపోతే క్యాట్మెల్ క్లార్క్ ఈ ఆప్షన్ని కాకుండా సింపుల్ మోడ్ని యూస్ చేస్తాం మనం. వీటి గురించి మనం మెటీరియల్స్ని క్రియేట్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, బట్ అగైన్ మీకు జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఈ సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ అనేది ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడిఫైర్ మనం ఎక్కువగా యూస్ చేసేది వచ్చేసి బులియన్ మాడిఫైర్ అంటారు.
సో ఈ బులియన్ మాడిఫైర్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే దీని గురించి చెప్పాలంటే మనకి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే కావాలి. సో ఇప్పుడు ఈ క్యూబ్కి నేను బులియన్ మాడిఫైర్ అయితే అప్లై చేసి ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్సెక్ట్ ఒకటి, యూనియన్ ఒకటి, డిఫరెన్స్ ఒకటి. ఎక్కువ కేసెస్లో మనం డిఫరెన్స్ని యూస్ చేస్తాం, కొన్ని కేసెస్లో మాత్రమే మనం యూనియన్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు నేను దీని గురించి చెప్పాలంటే ఇంకొక ఆబ్జెక్ట్ కావాలని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక యూవీ స్పేర్ని తీసుకొని వస్తున్నా. ఓకే, యూవీ స్పేర్ని నేను ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ మూవ్ చేస్తున్నా అండ్ ఇక్కడ వరకు మూవ్ చేస్తున్నా అండ్ దీన్ని కాస్త ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి బేసిక్గా ఏం కావాలి అంటే నేను ఇక్కడ యూవీ స్పేర్ని ప్లేస్ చేశాను. సో మనం ఏం చేయబోతున్నామంటే ఒక ఆబ్జెక్ట్ని యూస్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క జామెట్రీని కట్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ కంప్లీట్ జామెట్రీ ఏం చేంజ్ అవ్వదు. మీరు మాడిఫైర్స్ని యూస్ చేయడం వల్ల మీకు జామెట్రీ ఎప్పుడు చేంజ్ అవ్వదు, అది ఏ మాడిఫైర్ అయినా సరే. బట్ కాకపోతే మనకి దాని యొక్క అవుట్పుట్ అంటే వ్యూ పోర్ట్లో మనం చూసినప్పుడు దాని యొక్క షేప్ మాత్రం చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ స్పియర్ని ఉంది కదా, ఈ స్పియర్ యొక్క షేప్లో ఇక్కడ ఏదైతే కర్వ్ షేప్ ఉంటుంది కదా, సో ఆ కర్వ్ షేప్ని మనం ఈ క్యూబ్లో కట్ చేయాలన్నమాట. సో నేను మీకు చెప్పడం కన్నా చేసి చూపిస్తేనే బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం క్యూబ్కి బులియన్ మాడిఫైర్ అయితే అప్లై చేసాం. ఇక్కడ మనకి టైప్ కనిపిస్తుంది కదా, ఈ టైప్లో మనం కలెక్షన్ యూస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ని యూస్ చేయొచ్చు. మనం రైట్ నో ఆబ్జెక్ట్ని యూస్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ పెన్ సింబల్ పైన క్లిక్ చేశారనుకోండి, సో మీ కర్సర్ అనేది పెన్ లాగా మారిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నా యూవీ స్పియర్ మీద ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ ఆబ్జెక్ట్లోకి మనం యూవీ స్పియర్ని అయితే యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకి డిఫరెన్స్లో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఈ స్పియర్ని హైడ్ చేస్తున్నాను. సో వ్యూ పోర్ట్లో నేను హైడ్ చేయడానికి కీబోర్డ్లో హెచ్ ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి చూడొచ్చు నేను ఏం చేశాను అనేది. సో మనం క్యూబ్లో కొంత పోర్షన్ని కట్ చేసాం. దేన్ని యూస్ చేసుకొని, యూవీ స్పియర్ని యూస్ చేసుకొని, అది కూడా దాని యొక్క ప్రొఫైల్కి, దాని యొక్క షేప్కి తగ్గట్టుగా కట్ అవుతుంది అనమాట ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ కట్ ఏదైతే క్రియేట్ అయిందో దీన్ని మనం మాన్యువల్గా ఆబ్జెక్ట్ మోడ్లో ఆబ్జెక్ట్ మోడ్లో కాదు, ఎడిట్ మోడ్లో దీన్ని జామెట్రీని ఎడిట్ చేస్తూ ఇలాంటి షేప్ని క్రియేట్ చేయాలంటే అది ఎంత కాంప్లికేటెడ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఫేసెస్ని ఇన్సెట్ చేసి దాన్ని లోపలికి ఎక్స్ట్రూడ్ చేసి మళ్ళీ ఈ విధంగా కర్వ్లాగా రావాలి కాబట్టి దాని యొక్క జామెట్రీలో ఫర్దర్ చేంజెస్ చేసి, సో కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట. ప్రాసెస్ అనేది అంత ఈజీగా ఉండదు. సో మాడిఫైర్స్ని యూజ్ చేసి మనం చాలా ఈజీగా క్రియేట్ చేస్తున్నాం, అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసాం, ఈ యూవీ స్పియర్ని యూజ్ చేసి ఈ పోర్షన్ని కట్ చేసాం. బట్ అగైన్ మనం ఓన్లీ వ్యూ పోర్ట్లో మాత్రమే హైడ్ చేసాము ఆ యూవీ స్పియర్ని. రెండర్డ్ మోడ్లో అది కనిపిస్తుంది. సో రెండర్డ్ మోడ్లో మనకి ఈ వాయిడ్ అనేది కనిపించదు అనమాట. సో కనపడాలి అంటే ఇక్కడ కెమెరా సింబల్, కలెక్షన్ ప్యానల్లో కెమెరా సింబల్ని ఆఫ్ చేస్తేనే అది మనకి రెండర్లో కనపడదు. ఈ ఐ సింబల్ని ఆన్ చేస్తే మనకి వ్యూ పోర్ట్లో కనిపిస్తుంది, బట్ రెండర్లో కనపడదు. ఓకే, ఈ ఐ సింబల్ అనేది వ్యూ పోర్ట్లో హైడ్ చేసుకోవడానికి, కెమెరా సింబల్ అనేది రెండర్లో హైడ్ చేసుకోవడానికి. సో నేను షార్ట్ కట్ ఏంటి అంటే కీబోర్డ్లో హెచ్ ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతుంది, ఆల్ట్ హెచ్ ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో అలా అయితే ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను మేబీ ఏం చేస్తానంటే ఈ యూవీ స్పియర్ని నేను డూప్లికేట్ చేస్తాను. సో ఈ బులియన్ మాడిఫైర్ని మనం మల్టిపుల్ టైమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఒక్కసారి యూస్ చేయాలన్న రూల్ ఏం లేదు. సో ఇప్పుడు నేను ఒక నిమిషం దీన్ని ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ వరకు అయితే మూవ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 యూవీ స్పియర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి మాడిఫైర్ని ఒకసారి యూస్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సింబల్కి ఒక యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేసి డూప్లికేట్ చేస్తున్నా. ఓకే, డూప్లికేట్ చేశాను. ఇక్కడ మనం కింద స్పియర్ని చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ పైన ఉన్న స్పియరే సెలెక్ట్ అయి ఉంటుంది, డూప్లికేట్ చేసాం కదా, సో అందుకనమాట. సో మళ్ళీ పెన్ సింబల్ పైన క్లిక్ చేసి ఈసారి ఈ యూవీ స్పియర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అది అప్లై అయిందో లేదు తెలియాలంటే మనం హైడ్ చేసి చూడాలన్నమాట. సో దీన్ని హైడ్ చేశాను అండ్ దీన్ని కూడా హైడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో 2 యూవీ స్పియర్స్ని యూస్ చేసి 2 డిఫరెంట్ సైడ్స్లో నేను జామెట్రీని అయితే ఈ విధంగా అయితే కట్ చేసి ఒక డిఫరెంట్ షేప్ని అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా నేను బులియన్ మాడిఫైర్ని ఏ విధంగా యూస్ చేస్తున్నాను అనేది. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని యూస్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్న కొంత పోర్షన్ని మనం కట్ చేయొచ్చు అనమాట, అది కూడా బులియన్ మాడిఫైర్ని యూస్ చేసి. సో ఈ మాడిఫైర్లో మనకి ఇంకా కొన్ని డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. మేబీ నేను ఇప్పుడు ఆల్ట్ హెచ్ ప్రెస్ చేసి బ్యాక్ అయితే తీసుకొస్తున్నాం. సో ఇక్కడ మనకి యూనియన్ ఏంటంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్స్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ వల్ల కట్ అవుతుంది, యూనియన్ వల్ల యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను యూనియన్ ప్రెస్ చేశాను అనుకోండి, సో ఈ 2 యాడ్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని ఈ క్యూబ్ని ఇప్పుడు నేను హైడ్ చేశాను అనుకోండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు మీకు క్యూబే హైడ్ అయిపోతుంది. గమనించారా, నేను హెచ్ ప్రెస్ చేస్తే క్యూబే హైడ్ అయిపోతుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఫ్లిక్కరింగ్ కూడా నోటీస్ చేస్తారు. సో ఇక్కడ బేసిక్గా మీకు సింపుల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్పియర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తుంటే క్యూబ్ సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కలెక్షన్ ప్యానల్ నుంచి స్పియర్ని సెలెక్ట్ చేసుకొని హైడ్ చేస్తున్నా. స్పియర్ని హైడ్ చేసినా కూడా మనకి ఇక్కడ స్పియర్ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ స్పియర్ యొక్క టాప్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ క్యూబ్తో మనం యాడ్ చేసాం, యూనియన్ చేసాం అనమాట, యునైట్ చేసాం ఆ రెండింటిని మనం. అర్థమవుతుందా? సో డిఫరెన్స్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ అవుతుంది, యూనియన్ చేసినప్పుడు అడిషన్ జరుగుతుంది అనమాట. సబ్ట్రాక్ట్కి అడిషన్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. యూనియన్ చేసినప్పుడు యాడ్ అవుతుంది, డిఫరెన్స్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ దీన్ని ఆన్ చేస్తే అంటే దీన్ని మనం వ్యూ పోర్ట్లో హైడ్ చేయకపోతే ఎందుకు ఫ్లిక్కరింగ్ అవుతుంది అంటే
సేమ్ పోర్షన్లో మనకి 2 డిఫరెంట్ సర్ఫేసెస్ ఉన్నాయన్నమాట. సో అందుకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటర్సెక్ట్ని సెలెక్ట్ చేశాను అనుకో, చూడొచ్చు. సో మనం ఏదైతే 2 ఆబ్జెక్ట్స్ని ఏవైతే యూస్ చేసామో ఆ 2 ఆబ్జెక్ట్స్కి కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, అంటే కామన్ పోర్షన్ ఒకటి ఉంటుంది. ఆ పోర్షన్ మాత్రమే ఉంటుంది, మిగిలిన పోర్షన్ మొత్తం కూడా పోతుంది అనమాట. అంటే అది మనకు కనిపించదు, డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోదు, బట్ మనకు కనపడదు అంతే. ఓకే, సో ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే కామన్, 2 ఆబ్జెక్ట్స్కి మధ్య కామన్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కనిపిస్తుంది. యూనియన్ అంటే 2 ఆబ్జెక్ట్స్ కూడా ఈ విధంగా కంబైన్ అయిపోతాయి, యూనిట్ అయిపోతాయి. డిఫరెన్స్ ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ని యూస్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్న పోర్షన్ సపరేట్ అవుతుంది అనమాట, అంటే కట్ అయిపోతుంది. సో బులియన్ మాడిఫైర్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. 3 డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సాల్వర్, ఫాస్ట్ అని చెప్పి ఉంటాయి. బట్ దీనివల్ల పెద్ద యూజ్ లేదులేండి, ఎక్స్ట్రాక్ట్ పెట్టుకోండి సరిపోతుంది. సో ఈ సాల్వర్ గురించి మీరు ప్రస్తుతానికి అయితే వదిలేయండి. మీకు మెయిన్గా మనకి ఇంటర్సెక్ట్, యూనియన్ ఇవే అనమాట ఎక్కువగా ఉపయోగపడేది, మనం ఎక్కువగా యూజ్ చేసేది. సో వాటి గురించి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ బులియన్ మాడిఫైర్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. సో నేను ఇదైతే డిలీట్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు. మేబీ మనం దీన్ని కూడా డిలీట్ చేద్దాం. అండ్ ఈ స్పియర్ పైన ఉన్న స్పియర్ మనం డిలీట్ చేయలేదు. ఓకే, జస్ట్ హైడ్ అయి ఉంది. సో దాన్ని కూడా డిలీట్ చేస్తున్నా. అండ్ ఈ క్యూబ్ని కూడా డిలీట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఒకే మాడిఫైర్ గురించి ఇంకొక దాని గురించి చెప్తా. ఐ హోప్ నాకు తెలిసినంత వరకు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అన్నీ కూడా. ఇప్పటికే నేను మీకు 4 మాడిఫైర్స్ గురించి అయితే చెప్పాను. సో ఇక లాస్ట్ ఒక్క మాడిఫైర్ గురించి చెప్పి ఈ చాప్టర్ని క్లోజ్ చేస్తాను. ఇంకా మీకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మాడిఫైర్స్ లైక్ మిర్రర్ మాడిఫైర్ అని ఇంకా కొన్ని ఉంటాయి, స్క్రూ మాడిఫైర్ అని, వాటి గురించి నేను మీకు ఇంకొక సపరేట్ చాప్టర్లో చెప్తాను. ఓకే, సో ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం తీసుకొచ్చాం కదా, షిఫ్ట్ ప్రెస్ చేసి, ఈ ప్లేన్కి థిక్నెస్ ఉండదన్నమాట. సో ఇది మీరు సైడ్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది, దీనికి ప్రాపర్ థిక్నెస్ అంటూ ఏం ఉండదు. సో ఇలా ఈ విధంగా థిక్నెస్ లేని ఆబ్జెక్ట్స్కి మనం థిక్నెస్ అంటే వాటిని సాలిడ్ లాగా మార్చాలి అనుకుంటే మనం సాలిడిఫై మాడిఫైర్ యూస్ చేస్తాం. సో యాడ్ మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్తే ఇక్కడ మీకు సాలిడిఫై అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ సాలిడిఫైర్ మాడిఫైర్ని అప్లై చేస్తే ఈ ప్లేన్కి ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక థిక్నెస్ అనేది వచ్చింది. చూసారా, ఫస్ట్ ఇనిషియల్గా థిక్నెస్ లేదు, బట్ ఇప్పుడు వచ్చింది. బట్ థిక్నెస్ వచ్చినంత మాత్రాన జామెట్రీలో ఎటువంటి చేంజెస్ జరగలేదు. ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ ఒక ఫేస్ మాత్రమే ఉంది. ఓకే, అది తప్ప మనకి ఎక్స్ట్రా జామెట్రీ అనేది ఏం క్రియేట్ అవ్వలేదు అనమాట. ఓకే, మాడిఫైర్ యూస్ చేసినప్పుడు ఎక్స్ట్రా జామెట్రీ అనేది ఎప్పుడూ క్రియేట్ అవ్వదు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో బట్ కాకపోతే దానికి మనం కొంత థిక్నెస్ అనేది ఇచ్చామన్నమాట. ఒక్క నిమిషం ఉండండి, నేను కాస్త బ్యాక్ అయితే వస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం సాలిడిఫైడ్ మాడిఫైర్ యూస్ చేసి దానికి కొంచెం థిక్నెస్ అయితే ఇచ్చాం. ఈ థిక్నెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఈవెన్ థిక్నెస్ కావాలనుకోండి, మొత్తం ఆబ్జెక్ట్కి ఈవెన్గా ఉంటుంది అనమాట థిక్నెస్. అండ్ తర్వాత ఆఫ్ సెట్ ఉంది సార్, సో ఇది -1లో ఉంది. సో కింద పక్కకు వచ్చింది థిక్నెస్. ఒకవేళ నేను +1 పెట్టాను అనుకోండి, పైకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ యాక్సిస్లో మీకు నెగిటివ్ డైరెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ జెడ్, పాజిటివ్ జెడ్. సో నెగిటివ్ వాల్యూ పెట్టినప్పుడు నెగిటివ్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్లో థిక్నెస్ వస్తుంది అనమాట. అంటే కింద పక్కకు వస్తుంది. ఇక్కడ మనకి ఒక గ్రిడ్ కనిపిస్తుంది, ఆ గ్రిడ్ యొక్క కింద పోర్షన్ అనేది నెగిటివ్ అనమాట, పై పోర్షన్ అనేది పాజిటివ్ అనమాట. సో మీరు -1 పెట్టినప్పుడు కిందకు వచ్చింది, +1 పెట్టినప్పుడు పైకి వచ్చింది అనమాట థిక్నెస్ అనేది. అండ్ థిక్నెస్ ఎక్కువ కావాలనుకోండి, ఇక్కడ మనకి థిక్నెస్ పెంచుకోవడమే అనమాట. ఇక్కడ వాల్యూ ఉంటుంది, సో దాన్ని మనం ఇక్కడ ఈ విధంగా పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో సింపుల్గా సాలిడిఫై మాడిఫైర్ అనేది ఇది అనమాట. మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి థిక్నెస్ ఇవ్వాలంటే, ఏదైనా ఒక సర్ఫేస్కి థిక్నెస్ ఇవ్వాలి అంటే ఈ మాడిఫైర్ని యూస్ చేయొచ్చు, ఆఫ్సెట్ని యూస్ చేయొచ్చు, థిక్నెస్ని యూస్ చేయొచ్చు. అండ్ ఈవెన్గా థిక్నెస్ కావాలంటే ఈవెన్గా యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అన్నిటి గురించి ఒకటేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు నేర్చుకొని, ఇంతవరకు గుర్తుపెట్టుకొని, ఇంతవరకు యూస్ చేయండి. అండ్ ఇంకా కాంప్లెక్స్ అని చెప్పి ఇంకా కొన్ని ఉంటాయి, బట్ వదిలేయండి, ప్రస్తుతానికి ఇక్కడ వరకు నేర్చుకోండి. వాటి గురించి ఇంకా మనం ఫర్దర్ క్లాసెస్ అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో మీకు అర్థమైంది కదా సాలిడిఫై మాడిఫైర్ ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. సో ఐ హోప్ మీకు నేను చెప్పిన మాడిఫైర్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకసారి ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ అయితే కలుస్తాను.